ఈరోజు మనం మాట్లాడుకుందాం డబ్బు చాలా అవసరం మనకి. సో ఎంత ఎక్కువన్నా కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఏదైతే కమిట్మెంట్స్ పెరిగిపోవడం కావచ్చు, అన్ని విధాలుగా మనకున్న కమిట్మెంట్స్ ఎక్కువ అవడం ద్వారా మనకున్న ఛాలెంజెస్లో మనకున్న టైం పీరియడ్లో డబ్బు సంపాదించాలంటే చాలా కష్టమవుతుంది. కానీ మనీ మ్యాగ్నెట్ ఏవైతే ఉందో దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్, దాని మీద మనము మాట్లాడుకొని యాజ్ ఏ మనీ మ్యాగ్నెట్గా మనం మారాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ వీడియోలో నేను ఇచ్చే ఈ 10 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ మనీ మ్యాగ్నెట్ అంటే ఈ మనీ మ్యాగ్నెట్లో డబ్బు దానంతటా అదే వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది మాట్లాడుకుందాం. నేను మీ లక్పతి, బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో మనము వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా మారాలన్నా, మనీ మ్యాగ్నెట్గా మారాలన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక స్ట్రాటజీ అప్లై చేసి మన దగ్గర కరెన్సీ ఉంది, మన జేబులో డబ్బు ఉంది అన్నట్టు మనం ఫీల్ అవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్గా మనం మారాలి. అయితే ఈ మనీ మ్యాగ్నెట్ సిస్టమ్ ఏంటంటే 10 ways టు బికమ్ ఏ మనీ మ్యాగ్నెట్ యూజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించి డబ్బు మ్యాగ్నెట్గా మారడానికి 10 మార్గాలండి ఇవి. సో దాంట్లో మనం మాట్లాడుకోయే నెంబర్ 1 టాపిక్ వచ్చేసి గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇన్ఫ్లో. అంటే ప్రతి ఆర్థిక ప్రవాహానికి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకోవాలి. సో మన దగ్గర ఏదైతే డబ్బు వస్తుందో, డబ్బు వచ్చేటప్పుడు ప్రతి ఒక్క ప్రాఫిట్ని మన దగ్గర వచ్చే రిసీవింగ్ ఏదైతే ఉందో అప్పుడు మనము కృతజ్ఞత భావాన్ని తెలియజేసుకోవాలి. అంటే మనము ఏదున్నా కూడా గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర డబ్బు స్వీకరించినప్పుడు, ఎక్కడి నుంచి అయితే డబ్బు వస్తున్నప్పుడు అది రిసీవింగ్ చేసేటప్పుడు అక్కడ కృతజ్ఞత భావాన్ని తెలియజేసినప్పుడు ఆ పాజిటివ్నెస్ ఏదైతే ఉందో మనకు యూనివర్సల్కి మనకు పంపిస్తుంది. అంటే ప్రతిరోజు మనం చేసే పని ఏదైతే ఉంటుందో పదే పదే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టి మనం దాని మీదనే మనం మాట్లాడుకున్నప్పుడు ఆ పని అనేది అవుతూ ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర రిసీవింగ్ మనీ అలవాటు ఏదైతే ఉందో, మనీ తీసుకునేటప్పుడు దాని మీద మనము కృతజ్ఞత భావాన్ని తెలియజేసుకోవడం చాలా మంచిది. సో నెంబర్ 2 వచ్చేసి రికగ్నైజ్ యువర్ వెల్త్ వైల్ గివింగ్. అంటే సో రికగ్నైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనము ఫుడ్ తినేటప్పుడు అయినా సరే, మనము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ వెళ్ళి మనము క్లాత్స్ ఏవైతే తీసుకుంటామో అక్కడ కావచ్చు, లేదంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నాము, ట్రావెల్లో మనము చేసిన తర్వాత డబ్బు మనము పే చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకంటూ మనం రికగ్నైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలా అదృష్టవంతులు ఉండకపోవచ్చు మేబీ. ఎందుకంటే మనం షాపింగ్ చేస్తున్నామంటే ఒక 10,000 20,000 పెట్టి షాపింగ్ చేస్తున్నామంటే ఈ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ షాపింగ్ చేస్తున్నాను, ఈ స్టేజ్లో ఉంటున్నాను కాబట్టి నేను వచ్చి రెస్టారెంట్లో కలిసి తింటున్నాను అంటే అదొక రికగ్నైజ్ అనేది మనము ఆ ఫీల్ని మనము తెచ్చుకుంటే మనకంటూ మనం రిచ్ని ఫీల్ అవ్వచ్చు. అది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైతే నేను ముందు చెప్పినట్టు అనుకుంటూ ఉంటామో, ఏదైతే మనం మనకంటూ మనం రికగ్నైజ్ చేసుకుంటామో అది చాలా వాల్యుబుల్. సో మీరు గ్రాటిట్యూడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నెంబర్ 3 వచ్చేసి ఫోకస్ ఆన్ వాల్యూ వైల్ యూజింగ్ పేమెంట్స్. అంటే మనం ఏదైతే పేమెంట్ చేస్తుంటామో పేమెంట్ చేసేటప్పుడు విలువలపై దృష్టి పెట్టండి. ఏదైతే మనము వాల్యూస్ మీద మనము దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే మనము పేమెంట్ చేసేస్తుంటాం, చాలామంది ఏంటంటే పేమెంట్ చేసేస్తారు, చేసిన తర్వాత ఇంత పేమెంట్ అయిందని బాధపడుతుంటారు. అంటే సో పేమెంట్ చేస్తాము, మనం రెస్టారెంట్కి వెళ్తాము, ఫుడ్ తినేస్తాము, అమ్మో ఇంత డబ్బు అయిపోయింది అని మనము ఇంటర్నల్గా ఫీల్ అవుతుంటాం. సో అలాంటి ఫీలింగ్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్స్ అనేది మనలో ఉండకూడదు. ఎందుకంటే మనము ఏదైతే పేమెంట్ చేస్తున్నామో దాని దగ్గర మనము ఎక్కడైతే మనము ఇన్వెస్ట్ చేసామో అక్కడ మనకు వాల్యూ అనేది ఇంపార్టెంట్. అక్కడ ఎంజాయ్మెంట్ చేయొచ్చు. మీరు అక్కడ నుంచి ఫుడ్ తినేటప్పుడు టేస్ట్ ఫీల్ అయ్యి ఫుడ్ చాలా బాగుండొచ్చు. అదేవిధంగా మీరు ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంటర్టైన్మెంట్, ఫన్, ఆ ఎంజాయ్మెంట్ మీకు దొరకవచ్చు. అంటే ఈ దొరికినప్పుడు మనం పేమెంట్ ఏదైతే చేస్తున్నామో ఆ పేమెంట్ ఇంత అయిందని మీరు బాధపడుతూ ఉంటే డెఫినెట్గా మీకు అది నెగిటివ్ని ఇంపాక్ట్ని ఇస్తుంది. ఆ విధంగా కాకుండా మనం ఏదైతే మనము పేమెంట్ ఇస్తున్నామో అక్కడ మనము వాల్యూస్ని అబ్జర్వ్ చేయాలి, వాల్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, మనీ మీద కాన్సన్ట్రేషన్, పేమెంట్ మీద కాదు. సో మనం ఎప్పుడైతే వాల్యూస్ మీద మనము ఎక్కువగా దృష్టి పెట్టినప్పుడు డెఫినెట్గా ఆ ఫీల్ని మనము ఎంజాయ్ చేసినప్పుడు నెక్స్ట్ మీరు ఎక్కడైతే మీరు ఇంకా మనీ పే చేస్తుంటారో అక్కడ ఆ ఫీల్ని దొరికినప్పుడు ఇంకా మీకు మనీ అనేది మ్యాగ్నెట్గా మారుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్. 4th పాయింట్ వచ్చేసి ఫీల్ గుడ్ అబౌట్ కాంట్రిబ్యూటింగ్ ద వరల్డ్. ప్రపంచానికి మనము సహకారం ఏదైతే ఉందో అందించేటప్పుడు మనం ఏదైతే మంచి అనుభూతిని పొందుతున్నామో దాని మీద ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈ 4th పాయింట్లో ఏంటంటే మనము
చాలా సార్లు మనము ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటాము. అదేవిధంగా మనము రోడ్స్ హైవేస్లో వెళ్తున్నప్పుడు టోల్స్ మీద మనము టోల్స్ ఛార్జెస్ అనేది పే చేస్తుంటాము. అండ్ పేడ్ పార్కింగ్ కూడా ఉంటుంది, పేడ్ పార్కింగ్లో పే చేస్తూ ఉంటాము. అండ్ జిఎస్టీస్ చాలాసార్లు జిఎస్టీస్ పే చేస్తుంటాము. అంటే ఇవన్నీ పే చేసేటప్పుడు మనకు ఎక్కడో ఒక దగ్గర పెయిన్ ఉంటుంది. అయ్యో నా డబ్బు అనవసరంగా వెళ్ళిపోతుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఆలోచించవలసిన పాజిటివ్ థింగ్ ఏంటంటే మన దగ్గర మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నామంటే మన యొక్క ఇన్కమ్ని మనము ఎక్కువ ఉంది కాబట్టి మనం ఫైల్ చేస్తున్నాము. మనము మన ఇన్కమ్ని మనం షేర్ చేసుకోగలుగుతున్నాం. అంటే ఇంకా మనము పే చేయాలి, ఇంకా మనము అందించాలంటే మన యొక్క ఇన్కమ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దాని మీద మనము పాజిటివ్ వేలో మనం ఆలోచించినప్పుడు ఎస్ నేను ఇంత సహకారాన్ని నేను ప్రభుత్వానికి అందజేస్తున్నాను, నా ద్వారా ఇంత ప్రాఫిట్ని నేను ఇవ్వగలుగుతున్నాను అంటే దట్ ఈస్ ద వెరీ పాజిటివ్ థింగ్ అన్నట్టు. సో దాన్ని మీరు పాజిటివ్లో మీరు మార్చుకున్నప్పుడు అయ్యో ఎందుకు అనే క్వశ్చన్ మీలో వచ్చినప్పుడు డెఫినెట్గా మీ యొక్క ఇన్కమ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఎంత పే చేస్తున్నారో దానికి రెట్టింపు నెక్స్ట్ ఇయర్ పే చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఫైల్ చేయాలి, ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ అనేది ఎక్కువ పే చేయాలి అని చెప్పి మీలో ఇన్కమ్ ప్రాఫిట్ని మీరు పెంచుకున్నట్లయితే మీలో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాగ్నెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఫోర్త్ పాయింట్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, కనెక్ట్ విత్ యూనివర్స్ అండ్ ఆస్క్ ఫర్ ఐడియాస్ అండ్ సొల్యూషన్స్. ఆలోచన విధానాలు మనం యొక్క పరిష్కారం కోసము అడిగి మనం తెలుసుకోవడం ఎలా అంటే వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పాయింట్. మనము ఏదైతే మనము మెడిటేషన్స్ అని చెప్పొచ్చు, మెడిటేషన్స్ మనం ఏదైతే యూనివర్సల్ నుంచి మనకు వచ్చేది ఏవైతే లాంగ్వేజెస్ ఏం రావు, తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏం నేర్చుకోం, బట్ యూనివర్సల్ నుంచి మనకు వచ్చేది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఐడియాస్ అండి. ఐడియాస్ చాలా ఇంపార్టెంట్. దీనికి నెంబర్ 1 ఫార్ములా మనం మెడిటేషన్ అని చెప్పొచ్చు. మనము మార్నింగే లేచి ఒక ప్రదేశంలో మనం ఒక ఇంట్లో ఒక ప్లేస్ కానీ లేదంటే బయట ఎక్కడైనా మీరు మెడిటేషన్ సెంటర్లో వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళి ఎక్కడైనా గ్రౌండ్లో మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మన శ్రద్ధాభావంతో మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఐడియాస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి, ఐడియాస్ అనేది వస్తాయి. సో దీనికి మనము వెరీ వాల్యుబుల్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి దీన్నే ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో ఫిఫ్త్ పాయింట్ని మీరు కంటిన్యూ చేసేటప్పుడు ఆ ఐడియాస్ మనకు రావాలి. ఐడియాస్ని మనము ఏ విధంగా అయితే ఇన్బిల్డ్ చేసుకుంటామో అప్పుడు మనము నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవచ్చు. సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి బ్లెస్ అండ్ అప్రిషియేట్ దోస్ హూ సర్వ్ యూ. అంటే మీకు సేవ చేసే వారి ఆశీర్వాదం మరియు అభినందనలు అనేది మనము ఖచ్చితంగా తీసుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనము ఎవరైతే మన దగ్గర మన అపార్ట్మెంట్లో కావచ్చు, లేదంటే మన గేటెడ్ కమ్యూనిటీస్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే మీ దగ్గర ఎవరైనా మీ ఇంట్లో పని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి శాలరీ పే చేసేటప్పుడు కావచ్చు, వాచ్మెన్స్కి టిప్స్ ఇచ్చేటప్పుడు కావచ్చు, బయట హోటల్స్లో మీరు రెస్టారెంట్ వెళ్ళినప్పుడు టిప్స్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఒక మీరు ఒక అమౌంట్ కానీ ఒక శాలరీ రూపంలో వాళ్ళకి ఇచ్చేసినప్పుడు వాళ్ళ నుంచి మనకు ఏదైతే మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయో, ఏదైతే మనము వాళ్ళకి ఇచ్చే సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ మీద మనకు వచ్చే ఏదైతే రికగ్నైజ్ ఉంటుందో, అప్రిషియేట్ ఏదైతే ఉంటుందో అది చాలా వాల్యుబుల్ అండి. సో దీన్ని మనము ఎందుకు మనం పే చేస్తున్నామంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఈ లైఫ్లో మనము ఇంతమందిని మనం సేవలు చేస్తున్నామంటే, ఇంతమందిని మనము ఒక టిప్లో రూపంలో ఒక మనీ ఇస్తున్నామంటే ఇవన్నీ కూడా ఒక వాల్యుబుల్ థింగ్స్ అని అర్థం. సో దీన్ని మనం అప్రిషియేట్ అనేది చేసుకోవాలి. దీన్ని మనము ఏదో మనం ఇచ్చేసాము, ఎక్కడ పడితే అక్కడ వెళ్తుంటాము, ఎంతో తీసేసి ఇచ్చేస్తాం, బట్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. అంటే ఆ ఫీల్ని మనము ఇన్వాల్వ్ చేసినప్పుడు మాత్రమే మనం మనీ మ్యాగ్నెట్లోకి మారుతాము, మనీ మ్యాగ్నెట్లోకి వస్తాము. నెంబర్ 7 వచ్చేసి టైమ్లీ పేమెంట్ ఏదైతే ఉందో అట్రాక్ట్ టైమ్లీ రివార్డ్స్. టైమ్లీ పేమెంట్ అట్రాక్ట్ టైమ్లీ రివార్డ్స్ అంటే మనము ఏదైతే టైం పీరియడ్లో సకాలంలో చెల్లింపులు మనం ఏదైతే మనము ఎవరికైతే మనము టైంలో పేమెంట్ చేస్తామో రివార్డ్స్గా ఆకర్షిస్తాయి. ఎందుకంటే మనం ఎవరి దగ్గరైనా ఒక పేమెంట్ తీసుకున్నప్పుడు ఆ పేమెంట్ని ఒక 1 మంత్లో ఇస్తాము అన్నప్పుడు ఆ 1 మంత్లో మనం ఇచ్చేయాలి. 2 మంత్స్ 1 ఇయర్లో మనం టైం పీరియడ్ పెట్టుకున్నప్పుడు దానికంటే బిఫోర్ టైంలో మనం క్లియర్ చేసేసినప్పుడు అక్కడ మనకు యూనివర్సల్కి కూడా మనము సమాచారం ఏమందుతుందంటే మన మైండ్ నుంచి మనం ఏ విధంగా సమాచారం ఉంటుందంటే ఎస్ ఆన్ టైం మనము పేమెంట్ చేయగలము అనేది మన ఇంటర్నల్ బాడీకి అండ్ సబ్ కాన్షియస్కి మనము సమాచారాన్ని అందించుకొని దాని మీద ఫిక్స్ అయి ఉంటాం. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేది ఎవరి దగ్గర అయితే మనం తీసుకున్నామో అక్కడ నుంచి మనకు రికగ్నైజ్ అనేది ఉంటుంది. ఎస్ దిస్ పర్సన్ ఆన్ టైంలోనే పేమెంట్ చేసేస్తారు, ఈయనకు మనకి నెక్స్ట్ టైం ఏదైనా మనకు సహాయం కావాలన్నా కూడా మనం అడగక ముందే అక్కడ నుంచి పేమెంట్ వచ్చేలా ఉంటుంది. అంటే ఆన్ టైం పేమెంట్ అనేది ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. సో మనం దాన్ని అలవాటు చేసుకోవాలి. ఆ పేమెంట్ తీసుకున్నప్పుడు దానికి ఇమీడియట్గా 1
మంత్ బిఫోర్లోనే మనం క్లియర్ చేసే విధంగా మనము టైమ్లీ పేమెంట్లో ఈ యొక్క 7th పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనీ మ్యాగ్నెట్లో. నెంబర్ 8th పాయింట్ వచ్చేసి మనం మాట్లాడుకున్నట్లయితే కీప్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. వర్క్ ఏదైతే చేస్తున్నప్పుడు అక్కడ మీ యొక్క వాల్యూస్ని పెంచుకోవాలి. వాల్యూస్ని అంటే మనం వర్క్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో పనే కాకుండా అక్కడ యాటిట్యూడ్ కూడా వెరీ ఇంపార్టెంట్, స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, మైండ్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనము చేసే పని మీద వాల్యూస్ మీద మనకు ఏదైతే మనకు అవార్డ్ రికగ్నైజ్ ఏవైతే మనకు దొరుకుతాయో అవన్నీ కూడా ఒక మనీ మ్యాగ్నెట్లో ఒక పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఏదైతే ఈ వాల్యూస్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో సో మనం చేసే ఈ వర్క్ ఏదైతే ఉందో వర్క్ యాటిట్యూడ్ స్కిల్ మైండ్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. 9th పాయింట్ వచ్చేసి అఫర్మేషన్ యువర్ మ్యాగ్నెటింగ్ పవర్ ఓవర్ మైండ్. 9th దిస్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటాము, ఎక్కడెక్కడో మనము డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాము, అదేవిధంగా మనకు డబ్బులు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. సో ఎవ్రీ టైం రొటేషన్లో ఉంది. ఆ డబ్బు ఉన్నప్పుడు మనం ఏదైతే శక్తి మన దగ్గర ఏదైతే ఆ స్ట్రాంగ్ బిలీవ్ని ఏదైతే ఉందో మనము గట్టిగా చాలా సందర్భాల్లో డబ్బున్న వ్యక్తులు వేరే విధంగా కాన్ఫిడెంట్ లెవెల్ వేరే విధంగా మాట్లాడుతుంటారు. అయితే మనం ఎక్కడైనా సరే ఈ ఫైనాన్షియల్ ఏదైతే స్ట్రాంగ్నెస్ని మనము వస్తుంది పోతుంది అనే కాకుండా ట్రాన్సాక్షన్ అనేది ఇంపార్టెంట్, దాని ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళకు మనము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డెఫినెట్గా ఈ యొక్క పాయింట్ అనేది ఇంపార్టెంట్, వ్యాలిడ్గా మీకు మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. లాస్ట్ వచ్చేసి 10th పాయింట్ వెరీ ఇంపార్టెంట్, మెయింటైన్ క్యాష్ టు కల్టివేట్ ఏ ఫీలింగ్ ఆఫ్ హెల్త్. అంటే వెరీ ఇంపార్టెంట్, మీ యొక్క సంపద పెంపొందించుకోవడానికి మనకు నగదు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే క్యాష్ ఫ్లో అనేది వెరీ ఇంపార్టెంట్. మనము ఇంట్లో కూడా మనము క్యాష్ ఉంచాలి. ఇప్పుడు ఈ రోజుల్లో అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది, ఫోన్పే, జీపేస్, తర్వాత ఆన్లైన్ ఏదైతే స్కానర్స్ ఉన్నాయో, సోషల్ మీడియా, ఏదన్నా పర్చేస్ ఈ కామర్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనము చేసే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో మొత్తం కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. బట్ ఈ రోజుల్లో మనము చాలా సందర్భాల్లో మనీ అనేది క్యారీ చేయట్లేదు. బట్ మన వ్యాలెట్ ఏదైతే ఉందో వ్యాలెట్లో కరెన్సీని యూజ్ చేయండి, ఇంట్లో కూడా కరెన్సీని యూజ్ చేయండి. ఎందుకంటే మనం ఎంత అన్నా కూడా మనము జస్ట్ లెటర్స్లో మన వర్డ్స్లో మనం వెళ్ళిపోతుంటుంది, నెంబర్స్లలో మనం వెళ్ళిపోతుంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే మనీ కరెన్సీ ఉందో అది క్యారీ చేసినప్పుడు ఆ ఫీల్ అనేది ఎప్పుడు కూడా మన దగ్గర మనీ ఉంది, మన ఇంట్లో మనీ ఉందనే ఫీల్ ఎప్పుడైతే మన ఇంటర్నల్ ఉంటుందో ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. సో దీన్ని మీరు ప్రత్యేకంగా మీరు ఒకవేళ మీకు అలవాటు ఉంటే ఇట్స్ హ్యాపీ. సో ఇప్పటి నుంచి అయినా మీరు మనీని ఎంతో అంత మనీని మీరు వ్యాలెట్లో కానీ ఇంట్లో కానీ మీరు క్యారీ చేయండి. అదేవిధంగా ఈ 10 పాయింట్స్ అనేది వెరీ వాల్యుబుల్. ఈ 10 పాయింట్స్ని మీరు ఉపయోగించి మనం ఏదైతే మనము మనీ మ్యాగ్నెట్ అని అనుకున్నామో, లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే అనుకున్నామో, ఈ పాయింట్స్ మనము యూజ్ చేస్తే చాలా ఈజీ. డెఫినెట్గా మనము మనీ మ్యాగ్నెట్గా మారే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.